కాళేశ్వరం క్రెడిట్ మొత్తం తనదేని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లాలో మాట్లాడిన ఆయన పీసీ ఘోష్ ఎదుట కేసీఆర్ చెప్పినవన్నీ అవాస్తవాలే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి చర్చలకు ముందుకొచ్చిన మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ పేరుతో ఎన్కౌంటర్ చేయడం అన్యాయమన్నారు. మావోయిస్టులు తమ పందా మార్చుకుని ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాలన్నారు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు. కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయేటువంటి దానికి సంబంధించి ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ ముందు హాజరై తనకేం సంబంధం లేనట్టుగా అదంతా కూడా అధికారులే బాధ్యులు, నాకేం సంబంధం లేదు, నిర్ణయం క్యాబినెట్ది, నిర్వహణ అధికారులది, నిధులు నేను ఇచ్చిన అయిపోయింది, నాకేం సంబంధం లేదన్నట్టుగా వారు నిన్న పచ్చి అబద్ధాలు కమిషన్ ముందు చెప్పినట్టుగా మనకు వార్తలు వస్తామని చూసాం. మనందరికీ తెలుసు, గత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం తానై నేనే ఇంజనీర్ను, నేనే మేస్త్రిని, నేనే కూలిని, నేనే అంతా మొత్తం నేనే, సర్వం నేనే అని గొప్పలు చెప్పుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కర్త కర్మ క్రియ అన్నీ నేనే అన్నటువంటి పద్ధతుల్లో ప్రచారం చేసుకొని గొప్పలు చెప్పుకొని పద్ధతుల్లో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.